రాష్ట్ర ప్రభుత్వ బంజరు భూములు, పోరంబోకు భూముల్లో గత 10 ఏళ్ల క్రితం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు, గృహాలకు ఆయా ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని సభవరం తహసీల్దార్ అరుణ్ చంద్ర అన్నారు. సోమవారం ఆయన జయభారత్ ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చిన వారు 22A ఉన్నప్పటికీ అలాంటి వారు నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, ఆర్థిక కుటుంబ అవసరాలకు క్రయ విక్రయాలు జరుపుకునే అవకాశం లభిస్తుందని స్పష్టం చేశారు. అయితే సభవరం, సాయినగర్ సర్వే నంబర్ 271లో గడ్డ పోరంబోకు భూముల రిజిస్ట్రేషన్కు అర్హత లేదన్నారు. సభవరం మాత్రమే కాదు, ఏ గ్రామంలోనైనా వాగు పోరంబోకు, గడ్డ పోరంబోకు భూముల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఈ జీవో వర్తించదని తెలిపారు. కాబట్టి అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అరుణ్ చంద్ర విజ్ఞప్తి చేశారు. ఏవైతే ప్రభుత్వం హౌస్ రేట్లు పేదలకి ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు ఇస్తారో 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవడానికి 22 నుంచి డీనోటిఫై చేయడానికి వెసులుబాటు జీవో గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఇచ్చారు. సో దాని ప్రకారం ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు అసైన్మెంట్ పట్టా ఒరిజినల్, అలాగే మన ఈ చూపిస్తే మనకి కన్సెప్ట్ ప్రొసీడింగ్స్ సబ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. 22లో ఉన్నా కూడా అది 10 సంవత్సరాలు దాటి ఉండాలి. అయితే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే గడ్డలు కానీ, చెరువులు కానీ, వాగులు కానీ, సో వాటికి సంబంధించి మాత్రం పర్మిషన్ అనేది ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 2003 గైడ్లైన్స్ ప్రకారం మనం వాటర్ బాడీస్ ఎటువంటి అన్యక్రాంతం జరగకుండా ఉండాలి. సో ఆ ఆర్డర్స్ బట్టి సుప్రీంకోర్టు ఇది బట్టి మనం ఓన్లీ ఫర్ అన్అబ్జెక్షనబుల్ బంజరు, కొండపోరంబోకు, గయాలు ఆ భూములకే తప్ప ఈ వాటర్ బాడీస్కి అనేది వర్తింపు జరగదు. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది జరగదు.